హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు. ప్రజాప్రతినిధులు, జడ్జిలు, అధికారులు, జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా గుర్తించే సరికాదు. వీరికి కనీస ధరకు భూమి కేటాయించిన అసంబద్ధం, అహేతుకం. ఇది సమానత్వ హక్కు ఉల్లంఘనే, అసమానతకు దారి తీస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాలు సడలే ముప్పు. సొసైటీ సభ్యుల డబ్బులను ప్రభుత్వ వడ్డీతో సహా చెల్లించాలి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ చూస్తా ఉన్నాం. సో సొసైటీ భూములు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల వాటిని భూ కేటాయింపు రద్దు చేసినట్టు చాలా సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. సుమారు 20 ఏళ్లుగా నానుతున్న హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపుల వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2005లో తెచ్చినటువంటి జీవోలు తప్పడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, రాజ్యాంగబద్ధ కోర్టుల న్యాయమూర్తులు జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా కేటాయించడాన్ని ఆక్షేపించింది. అవే జీవోలు కింద వారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూమిని కేటాయించడానికి తప్పట్టింది. ఇలా ప్రత్యేక వర్గంగా కొందరిని గుర్తించి వారికి ప్రభుత్వ భూములు కనీస ధర, బేసిక్ ధరకు కేటాయించడం సమాజంలో అసమానతకు దారి తీస్తుందని చెప్తాను. ఇది మంచి పరిణామమే అండి. నిజంగా కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా మంచి ఒక తీర్పు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది, అభిప్రాయపడింది. ఈ భూ కేటాయింపులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కల్పించే సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తెచ్చినటువంటి జీవోలు అసంబద్ధంగా, అహేతుకంగా ఉన్నాయని హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అలాగే వారి డిపాజిట్లను వడ్డీతో పాటు తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం సంచలన తీర్పు చెప్పింది. అధికార దుర్వినియోగమే అంటూ చూస్తా ఉన్నాం. సో హౌసింగ్ సొసైటీలు ఏవైతున్నాయో జర్నలిస్టులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, ఇలా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేదంటే జడ్జిలు కానీ, జర్నలిస్టులు కానీ, ఇలా అందరూ కూడా హౌసింగ్ సొసైటీ అని పెట్టుకొని దాంతో తక్కువ ధరకే ప్రభుత్వం నుంచి భూములు కొనేటువంటి ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అది ప్రస్తుతం కూడా కొనసాగుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. తాజా తీర్పులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపిక చేసిన కొన్ని వర్గాలకు కనీస ధరకు భూములు కేటాయించడం నిర్హేతుక విధానాన్ని సూచిస్తున్నారని పేర్కొంది. సమాజంలో అర్హులైన వారికి ఈ భూములు కేటాయిస్తున్నామని న్యాయాన్ని వస్త్రంగా కప్పుకొని తీసుకున్న నిర్ణయంగా ఇది కనిపిస్తున్నదని వివరించింది. సీజే కన్నా ఎవరేమన్నారు, నగరంలో పరిమితంగా ఉండే భూమిని కొన్ని ఎంపిక చేసిన వర్గాలకు చౌకగా కేటాయించడం సామాన్య పౌరులకు సమానత్వాన్ని దూరం చేయడమేనని సీజేఐ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. ఇటీవలే సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టడం జరిగింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్గా. సో ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత నాకు తెలిసి ఇది ఒక సంచలనమైనటువంటి తీర్పుగా మనం అయితే చెప్పొచ్చు. ప్రజాసేవ ప్రజల కోసం పనిచేస్తున్నందుకు కాకుండా కేవలం వారి హోదా వల్లే ఈ ప్రయోజనం పొందడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని పేర్కొన్నారు. సామాన్య పౌరులు ఈ చర్యలు అవినీతిగా, అన్యాయమైనగా అర్థం చేసుకోవచ్చని, తద్వారా ఇది ప్రజాస్వామిక వ్యవస్థలపై వారిలోని నమ్మకాన్ని పోగొట్టుకోవాలన్నారు. సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, సంఘీభావాన్ని ఈ చర్యలు దెబ్బతీస్తాయన్నారు. దేశానికి సేవ చేసిన, అనగా క్రీడల్లో ప్రపంచ వేదికలపై సత్తా చెడ్డం వారికి ప్రభుత్వం భూమి కేటాయించడం వేరు, ఇలా ప్రత్యేకంగా ఎంపిక చేసి కేటాయించడం వేరని ప్రభుత్వ విచక్షణ ఇక్కడే ముఖ్యమని వివరించారు. జర్నలిస్టులను ఎలా పరిగణిస్తారు, జర్నలిస్టులను అందరూ కూడా ఇలా పరిగణించడం తప్పే అనే విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయాలు నిశ్చితంగా పరిశీలిస్తే మేము ఒక అభిప్రాయానికి వచ్చాం. అక్రిడియేషన్ కలిగిన జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా గుర్తించారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభుత్వం 3 అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు ప్రత్యేక ప్రాధాన్యత దక్కుతున్నది. ఇక ప్రజాస్వామికి 4వ పిల్లర్గా భావించే జర్నలిస్టులను ఇందులో చేర్చారు. ఈ 4 పిల్లర్లు ప్రజాస్వామ్యంలో పరస్పర నియంత్రణ, సమన్వయాలు కాపాడుకుంటూ సంతులనాలు దోహదపడాలి. కానీ వీరికి ప్రభుత్వ అసాధారణ ప్రయోజనం కల్పించడం ఆరోగ్యకర ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాలు దెబ్బతినే ముప్పు ఉన్నది అని సీజే కన్నా అభిప్రాయపడ్డారు. వాళ్ళు ఎవరైతే కట్టారో వాటి వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది. మొత్తానికైతే ఇది ఒక సంచలనమైనటువంటి తీర్పుగా చెప్పొచ్చు. ఇటు ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, అదేవిధంగా న్యాయమూర్తులకి, జర్నలిస్టులకి, అందరికి కూడా, ప్రభుత్వ ఉద్యోగులకి, వీళ్ళందరికీ కూడా ఇదొక భారీ షాక్గా మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే వారికి కేటాయించడానికి భూ కేటాయింపులో భాగంగా ఏవైతే హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. సో ఇక నుంచి హౌసింగ్ సొసైటీలకు ల్యాండ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు. ప్రజాప్రతినిధులు, జడ్జిలు, అధికారులు, జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా గుర్తించే సరికాదు. వీరికి కనీస ధరకు భూమి కేటాయించడం అసంబద్ధం, అహేతుకం. ఇది సమానత్వ హక్కు ఉల్లంఘనే, అసమానతకు దారి తీస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాలు సడలే ముప్పు. సొసైటీ సభ్యుల డబ్బులను ప్రభుత్వ వడ్డీతో సహా చెల్లించాలి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ చూస్తా ఉన్నాం. సో సొసైటీ భూములు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల వాటిని భూ కేటాయింపు రద్దు చేసినట్టు చాలా సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. సుమారు 20 ఏళ్లుగా
నానుతున్న హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపుల వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2005లో తెచ్చినటువంటి జీవోలు తప్పడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, రాజ్యాంగబద్ధ కోర్టుల న్యాయమూర్తులు జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా కేటాయించడానికి ఆక్షేపించింది. అవే జీవోలు కింద వారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూమిని కేటాయించడానికి తప్పట్టింది. ఇలా ప్రత్యేక వర్గంగా కొందరిని గుర్తించి వారికి ప్రభుత్వ భూములు కనీస ధర, బేసిక్ ధరకు కేటాయించడం సమాజంలో అసమానతకు దారితీస్తుందని చెప్తున్నారు. ఇది మంచి పరిణామమే అండి. నిజంగా కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా మంచి ఒక తీర్పు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది, అభిప్రాయపడింది. ఈ భూ కేటాయింపులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కల్పించే సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం తెచ్చినటువంటి జీవోలు అసంబద్ధంగా, అహేతుకంగా ఉన్నాయని హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అలాగే వారి డిపాజిట్లను వడ్డీతో పాటు తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం సంచలన తీర్పు చెప్పింది. అధికార దుర్వినియోగమే అంటూ చూస్తూ ఉన్నాం. సో హౌసింగ్ సొసైటీలు ఏవైతున్నాయో జర్నలిస్టులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, ఇలా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేదంటే జడ్జిలు కానీ, జర్నలిస్టులు కానీ, ఇలా అందరూ కూడా హౌసింగ్ సొసైటీ అని పెట్టుకొని దాంతో తక్కువ ధరకే ప్రభుత్వం నుంచి భూములు కొనేటువంటి ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అది ప్రస్తుతం కూడా కొనసాగుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. తాజా తీర్పులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపిక చేసిన కొన్ని వర్గాలకు కనీస ధరకు భూములు కేటాయించడం నిర్హేతుక విధానాన్ని సూచిస్తున్నారని పేర్కొంది. సమాజంలో అర్హులైన వారికి ఈ భూములు కేటాయిస్తున్నామని న్యాయాన్ని వస్త్రంగా కప్పుకొని తీసుకున్న నిర్ణయంగా ఇది కనిపిస్తున్నదని వివరించింది. సీజే కన్నా ఎవరేమన్నారు, నగరంలో పరిమితంగా ఉండే భూమిని కొన్ని ఎంపిక చేసిన వర్గాలకు చౌకగా కేటాయించడం సామాన్య పౌరులకు సమానత్వాన్ని దూరం చేయడమేనని సీజేఐ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. ఇటీవలే సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టడం జరిగింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్గా. సో ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత నాకు తెలిసి ఇది ఒక సంచలనమైనటువంటి తీర్పుగా మనం అయితే చెప్పొచ్చు. ప్రజాసేవ ప్రజల కోసం పనిచేస్తున్నందుకు కాకుండా కేవలం వారి హోదా వల్లే ఈ ప్రయోజనం పొందడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని పేర్కొన్నారు. సామాన్య పౌరులు ఈ చర్యలు అవినీతిగా, అన్యాయమైనగా అర్థం చేసుకోవచ్చని, తద్వారా ఇది ప్రజాస్వామిక వ్యవస్థలపై వారిలోని నమ్మకాన్ని పోగొట్టుకోవాలన్నారు. సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, సంఘీభావాన్ని ఈ చర్యలు దెబ్బతీస్తాయన్నారు. దేశానికి సేవ చేసిన, అనగా క్రీడల్లో ప్రపంచ వేదికలపై సత్తా చెడ్డం వారికి ప్రభుత్వం భూమి కేటాయించడం వేరు, ఇలా ప్రత్యేకంగా ఎంపిక చేసి కేటాయించడం వేరని ప్రభుత్వ విచక్షణ ఇక్కడే ముఖ్యమని వివరించారు. జర్నలిస్టులను ఎలా పరిగణిస్తారు, జర్నలిస్టులను అందరూ కూడా ఇలా పరిగణించడం తప్పే అనే విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయాలు నిశ్చితంగా పరిశీలిస్తే మేము ఒక అభిప్రాయానికి వచ్చాం. అక్రిడియేషన్ కలిగిన జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా గుర్తించారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభుత్వం 3 అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు ప్రత్యేక ప్రాధాన్యత దక్కుతున్నది. ఇక ప్రజాస్వామికి 4వ పిల్లర్గా భావించే జర్నలిస్టులను ఇందులో చేర్చారు. ఈ 4 పిల్లర్లు ప్రజాస్వామ్యంలో పరస్పర నియంత్రణ, సమన్వయాలు కాపాడుకుంటూ సంతులనాలు దోహదపడాలి. కానీ వీరికి ప్రభుత్వ అసాధారణ ప్రయోజనం కల్పించడం ఆరోగ్యకర ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాలు దెబ్బతినే ముప్పు ఉన్నది అని సీజే కన్నా అభిప్రాయపడ్డారు. వాళ్ళు ఎవరైతే కట్టారో వాటి వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది. మొత్తానికైతే ఇది ఒక సంచలనమైనటువంటి తీర్పుగా చెప్పొచ్చు.